గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ప్రజెంట్ అయితే ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించింది. సో ఈ ఒక్క వీడియోలోనే ఎంఏ ఇంగ్లీషు, ఓయూ మెయిన్ క్యాంపస్, ఓయూ సబ్ క్యాంపస్, తర్వాత కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన అన్ని యూనివర్సిటీస్కి ఎన్ని మార్క్స్కి కట్ అయింది అనేది క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. సో ఓకేనా. ప్రజెంట్ అయితే ఇది ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్. ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో చూడండి. సో మనకి మొత్తం ఎన్ని సీట్స్ అంటే 40 సీట్స్ ఉంటాయి. ఈ 40 సీట్స్లలో మనకి ఫస్ట్ కొన్ని ఓపెన్లో ఫిల్ చేస్తారు. ఓకేనా, ఓపెన్లో ఫిల్ చేసిన వాళ్ళకి సో నార్మల్గా టాప్ ర్యాంకర్స్కి టాప్ 4, టాప్ 8 ర్యాంక్, టాప్ 10, టాప్ 18, టాప్ 25. సో వీళ్ళందరూ ఓపెన్లో ఫిల్అప్ అయిపోయి రిజర్వేషన్ లేకుండా. సో మనమైతే ఈ 40 సీట్స్లో కింది నుంచి వస్తాం. మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, పేజ్ 3లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ బీసీడీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు చూడండి 2000 ర్యాంక్ వచ్చిన మెయిన్ క్యాంపస్ వచ్చింది. ఎన్ఐక్యూ కోట వాళ్ళు చూడండి 1400 ర్యాంక్ వచ్చిన మెయిన్ క్యాంపస్ వచ్చింది. అండ్ ఎన్సీసీ ఉన్న వాళ్ళు చూడండి 362 ర్యాంక్ కూడా మెయిన్ క్యాంపస్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు చూడండి 293 వచ్చింది. అలాగే బీసీఏ 337 థర్డ్ ప్లేస్లో వచ్చింది. ఓకేనా. సో మిగిలిన వాళ్ళు చూసుకుంటే మనకి ఎస్సీ ఫీమేల్కి 159, 164 ఉన్న వచ్చింది మెయిన్ క్యాంపస్. అలాగే ఎన్ఐక్యూ కోట ఓసీ 167 అండ్ ఎస్టీ వాళ్ళకి 187 వచ్చింది. సో మిగిలిన సీట్స్ కూడా చూసుకుంటే సో 113, 117 ఎస్సీ వాళ్ళకి. అలాగే బీసీఏ 137. సో ఓసీ ఫీమేల్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద 138, 151. సో ఈ లెవెల్లో అయితే సీట్స్ అనేటివి వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బీసీడీ స్టూడెంట్ అయితే బీసీడీ అయితే 57, 63 టాప్ 60లో ఉండాలి. బీసీబీ అయినా అంతే 64. సో ఆ లెవెల్లోనే ఉంది. బీసీబీ 78. అంటే బీసీలలో అయితే ఒక బీసీడీలు బీసీబీలు ఉంటే టాప్ 60, టాప్ 70 ఉండాలి. కొంచెం ఎస్సీలు ఎస్టీలు అయితే కొంచెం బాగుంది. ఇక్కడ చూడండి, ఎస్సీకి 100 దాటినా వచ్చింది సీటు. సో ఇట్లుంటుంది అన్నట్టు ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్. దీని తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ సబ్ క్యాంపస్ అంటే నిజాం కాలేజ్ ప్లస్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ చూద్దాం. ఓకేనా. తర్వాత కోర్ట్ ఉమెన్స్ చూద్దాం. సైఫాబాద్ సైన్స్ కాలేజ్లో ఈ కోర్స్ అనేది ఉండదు. సో మనకి ఓయూ మెయిన్ క్యాంపస్లో మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ పెట్టుకునేది నిజాం కాలేజ్. ఈ నిజాం కాలేజ్లో చూడండి మొత్తము ఇందులో కూడా అంతే, మొత్తం 32 సీట్స్ ఉన్నాయి. చూడండి 32 సీట్స్ రెగ్యులరు. సో ఇందులో మనకి సీట్స్ ఎంత వాళ్ళకి వచ్చింది. మెయిన్ క్యాంపస్ మిస్ అయిన వాళ్ళకి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బీసీఏకి 686 ర్యాంక్ కూడా వచ్చింది. అలాగే బీసీసీకి 678 కూడా వచ్చింది. బీసీడీకి 608 కూడా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బీసీబీకి 534 ర్యాంక్ కూడా వచ్చింది. అండ్ ఎన్సీసీ 457 ర్యాంకు. ఇక్కడ కింద ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ 947 ర్యాంక్ కూడా సీట్ అనేది వచ్చింది. సో ఇవి థర్డ్ పేసులలో సెకండ్ పేసులలో అలాట్ అయినాయి. సో మీరు 3 పేసులు ట్రై చేసుకుంటే మీకు మంచి సీట్ రానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎస్సీకి చూసుకుంటే 367 ర్యాంక్ ఉన్న వచ్చింది. ఎస్టీకి చూసుకుంటే 429 ర్యాంక్ ఉన్న వచ్చింది. అండ్ బీసీబీ 534, బీసీడీ 608. సో ఈ లెవెల్లో ర్యాంక్స్ అయితే వచ్చినాయి. సో పేస్ 1 రావాలంటే కొంచెం మంచి ర్యాంక్ ఉండాలి. పేస్ 2, పేస్ 3 కొంచెం పేస్ 3 వరకు ట్రై చేస్తే ఏ ర్యాంక్ ఉన్నా రానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కొంచెం మంచి మార్క్స్ ఉన్న వాళ్ళు, మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళు. సో చూసుకోండి, ఎస్సీలకు అయితే 300 చేంజ్ ఉన్న వచ్చింది. అండ్ బీసీఏకి అయితే 350, ఎస్సీ మళ్ళీ 330. సో ఈ రేంజ్లో అయితే ర్యాంక్స్ అయితే ఉన్నాయి. మీరు మీ కేటగిరీ అయితే ఏదో చూసుకోండి. బీసీబీ 184, 206 బీసీడీ, 212 బీసీడీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్టీకి 240 చేంజ్. సో ఇది నిజాం కాలేజీకి సంబంధించింది. సో ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇది నిజాం కాలేజీకి సంబంధించింది. వీడియో పాజ్ చేసుకొని అయినా కానీ మీది ఎక్కడుందో చూసుకోండి. నిజాం కాలేజ్ తర్వాత అందరు పెట్టుకుంటే సికింద్రాబాద్ పీజీ కాలేజ్ నేను చెప్తే ఇప్పుడు. సో ఇది సికింద్రాబాద్ పీజీ కాలేజ్ది. సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో ఎన్సీసీ వాళ్ళకి సెకండ్ ప్లేస్లో వస్తుంది. 1600 ర్యాంక్ వచ్చిన సీట్ వచ్చింది. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మనకి 1590 వచ్చింది. ఇక్కడ ఎస్టీ చూసుకుంటే 910 ఉన్న వచ్చింది. బీసీఏ చూసుకుంటే 606 ఉన్న వచ్చింది. ఎస్టీ చూసుకుంటే 602 ఉన్న వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బీసీడీ చూసుకుంటే ఫీమేల్ 556, ఎస్సీలకి 490, 520. సో వీటికి కూడా వచ్చింది. బీసీడీ 455 కూడా వచ్చింది. అండ్ ఎస్టీ చూసుకుంటే 447, 400 చేంజ్ ఉన్న వచ్చింది. సో మళ్ళీ ఎస్సీ 300, 360, 377, 324, 400 ఈ రేంజ్లో ర్యాంక్స్ ఉంటే మనకు వస్తుంది. ఓయూ మెయిన్ క్యాంపస్ మిస్ అయితే నిజాం కాలేజ్ మిస్ అయితే సికింద్రాబాద్ పీజీ కాలేజ్. ఓకేనా. ఎంఏలో ఏ కోర్స్ అయినా ఇంతే ఉంటుంది. ఎంఏ ఇంగ్లీష్ ఇది నేను చెప్పేది. మిగిలిన కోర్సెస్ అయినా అంతే ఉంటుంది. మీకు కావాలంటే మిగిలినవి కూడా సబ్జెక్ట్ ఈజీగా చేస్తా. మిగిలిన సబ్జెక్ట్స్ కూడా క్లారిటీగా మీకు రావాలి అంటే. సో ఇది సికింద్రాబాద్ పీజీ కాలేజ్కి సంబంధించింది. ఇందులో చూసుకుంటే ఫస్ట్ పర్సన్స్కి 73 ర్యాంక్ ఉంది. ఓకేనా. మిగిలిన వాళ్ళందరూ మరి 73 ర్యాంక్ అంటే ఇతను ఫస్ట్ పర్సన్. మిగిలిన వాళ్ళైతే వాళ్ళు నిజాం కాలేజ్ కానీ లేదంటే మెయిన్ క్యాంపస్ కానీ వెళ్ళిపోయారని అర్థం. ఓకేనా.
నెక్స్ట్ వచ్చేసి మనకి కోట్ ఉమెన్స్. సో ఇది గర్ల్స్కి మాత్రమే ఉంటుంది కోట్ ఉమెన్స్లో. సో తక్కువ సీట్సే ఉన్నాయి, బట్ ఇక్కడ తక్కువ సీట్స్ ఉన్నా కానీ సో మంచి అంటే 1500 ర్యాంకుకు ఎన్సీసీ వాళ్ళకి, అండ్ 800, 700, 600, 400 ఈ రేంజ్లో ఉన్నాయి ర్యాంక్స్. చూసుకోండి బీసీడీ, బీసీబీ, బీసీసీ, ఎస్టీ ఇట్లున్నాయి ర్యాంక్స్. సో టాప్ వాళ్ళు ఎట్లా అంటే సో ఓసీ ఓపెన్ కేటగిరీలో వచ్చింది చూడండి. ఇక్కడ ఓసీ 12 ర్యాంకు, 133 ర్యాంకు, ఇది కూడా ఓపెన్. సో ఓపెన్లో సీట్స్ అనేవి అలాట్ అయినాయి. సో ఈ ర్యాంకర్స్ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ వైజ్ కూడా చూసుకోవచ్చు. కేటగిరీ వైజ్ చూసుకుంటే 300కి వచ్చింది ఎస్సీకి, బీసీఈకి 215, బీసీబీకి 313, ఎస్సీకి 318, ఎస్టీకి 323, బీసీఏకి 336. ఇది కోటి ఉమెన్స్కి సంబంధించింది. ఉన్నాయో తక్కువ సీట్స్ చూసుకోండి, మీ కేటగిరీ ఏది అనేది. కోటి ఉమెన్స్ వాళ్ళైన అమ్మాయిలు ఉంటే మీరు మాత్రమే ఎలిజిబుల్ ఈ కోర్సెస్కి. ఎంఏ వాళ్ళకి ఎస్పెషల్లీ చెప్తున్నా, ఎంఏలో ఏ సబ్జెక్ట్ ఉన్నా మీకు యూజ్ అవుతుంది. ఇదే కట్ ఆఫ్ అనేది ఉంటుంది. వేరే సబ్జెక్టులకు కూడా మిగిలిన సబ్జెక్ట్స్ కూడా చేస్తా అని చెప్పిన కదా, ఇది. నెక్స్ట్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ ఇది కేయూ అండి. కేయూ అంటే కాకతీయ యూనివర్సిటీ, వరంగల్లో టాప్ 2 యూనివర్సిటీ ఇది తెలంగాణలో. ఓయూ తర్వాత, ఓయూ మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ పెట్టుకున్న తర్వాత అందరు కేయూ పెట్టుకుంటారు. సో కేయూలో చూసుకుంటే మనకి సో ఇక్కడ చూడండి, బీసీబీకి 944, బీసీడీకి 902, ఎస్సీకి 878, మళ్ళీ ఎస్సీకి 840, బీసీఈకి 801, ఎస్టీకి 791 ర్యాంకర్స్కి అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకోండి మిగిలిన వాళ్ళ చూడ చెప్తా. ఎస్టీ 600, 700, బీసీఏ 675, అలాగే ఎస్సీ 700 చేంజు, ఎస్టీ 700 చేంజు, సో బీసీడీ 767. ఈ రేంజ్లో అయితే ర్యాంక్స్ అనేవి వచ్చినాయి. ఓకేనా. సో క్లారిటీగా చూసుకోండి. మళ్ళీ ఫస్ట్ కూడా చూపిస్తున్నా. బీసీడీలు ఇట్లా ర్యాంకర్స్ అయితే ఉన్నాయి. ఎందుకు లాస్ట్ నుంచి చూపిస్తున్నా అంటే సో మీకు లాస్ట్ నుంచి చూపిస్తేనే ఐడియా వస్తుంది. ఫస్ట్ ఎట్లా అంటే ఫస్ట్ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి సో ఇది లాస్ట్ నుంచి చూపిస్తే మీకు ఐడియా వస్తుంది అని చెప్తున్నా. ఇది కేయూకి సంబంధించింది. సో కేయూలో రావాలంటే 500, 600, 700 ఉన్న ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ యూనివర్సిటీ అయితే ఇది. సో తెలంగాణ యూనివర్సిటీలో రావాలి అంటే కేయూ తర్వాత తెలంగాణ యూనివర్సిటీ ఉంటుంది. తెలంగాణ యూనివర్సిటీ టాప్ 3. ఇక్కడ చూసుకుంటే మనకి ఎన్సీసీ సీటు 3000 ర్యాంక్ వచ్చింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 3033 ర్యాంక్ వచ్చిన మెయిన్ క్యాంపస్ వచ్చింది. అలాగే ఎస్సీ 2400 ర్యాంక్ వచ్చింది ఎస్సీ ఎస్టీ. అలాగే బీసీబీకి 2000 చిల్లర ఉంది ర్యాంక్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీకి ఎంత వచ్చింది, 2013 ర్యాంకున్న వచ్చింది. సో ఇది ఇప్పుడు థర్డ్ పేజ్లో వచ్చినాయి. సో థర్డ్ పేజ్ దాకా ట్రై చేస్తే వస్తుంది. ఇంతకంటే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ముందే వస్తుంది, చూపిస్తా. ఇక్కడ చూడండి, తెలంగాణ యూనివర్సిటీకి మనకి 586 ఎస్సీ, 631 ఎస్సీ, బీసీడీ 650. ఇక్కడ ఓసీ ఓపెన్లో వచ్చింది. ఓసీ వాళ్ళకు కూడా 717. అలాగే బీసీఈకి 815, 979 ఎస్సీ. సో దీనికి సంబంధించిన ర్యాంక్స్ అయితే ఇట్లుంటాయి. 1000 మీద ర్యాంక్ వచ్చిన మనకి తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ టీయూ నిజామాబాద్లో ఉంటుంది. తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ రానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది టాప్ 3 యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ. 1600, 1500 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా 1000 మీద ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా తెలంగాణ అనేది ఛాన్స్ ఉంటుంది. సో మీరైతే చూసుకోండి తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించింది. నెక్స్ట్ ఇది పాలమూరు యూనివర్సిటీది. ఓకేనా. పాలమూరు యూనివర్సిటీ ప్రొవిజనల్లీ అలాటెడ్ లిస్ట్. ఇది కూడా అంతే, 2000 చేంజ్ ఉన్నా కానీ ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకోండి 2000 చేంజ్ ఉన్న ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఎస్టీలకు చూసుకోండి, ఎస్టీ 2000 చేంజ్ ఉంది. అండ్ ఎస్సీలకు చూసుకోండి 2000 చేంజ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి బీసీలలో బీసీఏకి 800 ఉన్న చేంజ్ వచ్చింది. బీసీడీకి ఆల్మోస్ట్ 1964 ఉంది. ఇక బీసీఏకి 2000 చేంజ్ ఉంది. బీసీబీకి 2000 చేంజ్ ఉంది. బీసీఈకి 2000 చేంజ్ ఉంది. సో ఇది పాలమూరు యూనివర్సిటీలో 1000 నుంచి 2000 ర్యాంక్ మధ్యలో ఎంత ఉన్నా వస్తుంది. సో మీరైతే ట్రై చేసుకోండి, క్లారిటీగా చెప్తున్నా. స్టార్టింగ్లో అయితే 300, 400 వీళ్ళందరూ దగ్గర 600, 700, 728 ర్యాంకు, 800 ర్యాంకు, 900 ర్యాంక్ వచ్చింది. కిందికి వెళ్తూ ఉంటే మొత్తం లిస్ట్ చూస్తే 1000 ర్యాంక్ వాళ్ళకి 1200, 1300 ర్యాంక్ వాళ్ళకి 1400, 1500, 1600, 1700, 2000 ర్యాంక్ వాళ్ళకి కూడా సీట్ అనేది అలాట్ అయింది. దిస్ ఈజ్ పాలమూరు యూనివర్సిటీ. అండ్ నెక్స్ట్ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కూడా సేమ్ ఉంటుంది. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కూడా 2000 చేంజ్ ఉన్న వాళ్ళకి వచ్చింది చూడండి. బీసీబీ 2000 చేంజ్, బీసీబీ, ఎస్టీ 2000 చేంజ్, బీసీడీ 2000 చేంజ్, ఎస్టీ 2000 చేంజ్. ర్యాంక్స్ వైజ్ చూసుకోండి. ఎస్సీ 1700 చిల్లర, ఎస్టీ 1700, బీసీఏ 1700, 1900 చేంజ్, బీసీబీ అయితే 2000 చేంజ్. ఓకే. సో
లిస్ట్ అయితే చూసుకోండి. ఈ లిస్ట్ 1300, 1200, 1100, 800, 700 ఈ ర్యాంక్ వాళ్ళకి కూడా వచ్చింది. మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఓయూలో ప్లస్ కేయూలో కొంచెం రావాలంటే మంచి ర్యాంక్ అనేది ఉంటే 1000 కిందికే ఉండాలి ర్యాంకు. ఓయూలో రావాలంటే అయితే ఓయూ మెయిన్ ఆర్ సబ్ క్యాంపస్ అయితే 100, 200, 300, 400 ర్యాంక్ ఉంటే సబ్ క్యాంపస్లో అయినా వస్తుంది. ఎంజీయూ కూడా చెప్పినా అంతే ఉంటుంది. ఎంజీయూ కూడా మనకి స్టార్టింగ్ 600, 500, 700, లాస్ట్కి 1000, 1100, 1200, 1300, 1400, 1500, 1600, 1700, 2000 ప్లస్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ అనేది మెయిన్ క్యాంపస్ అంటే మహాత్మా గాంధీ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో రానికి ఛాన్స్ ఉంది. సో ఇదైతే కరీంనగర్ దగ్గర ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది. శాతవాహన యూనివర్సిటీలో కూడా చూడండి 300, 400, 500, 600 ర్యాంక్స్ ఓకేనా. 1000, 1200, 1300, 1500, 2000 ప్లస్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి కూడా సీట్ అయితే వచ్చింది. సో మీరు కావాలంటే చూసుకోండి మీ కేటగిరీకి ఎక్కడ కట్ అయింది అని. సో 1000, 2000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి కూడా సీట్ వస్తుంది ఎంఏలో శాతవాహన యూనివర్సిటీలో. సో ఇవైతే మెయిన్ క్యాంపస్లు నేను చెప్పినాయి. ఎంఏ ఇంగ్లీష్ అవైలబుల్ ఉన్న కోర్సెస్. సో ఓయూ పెట్టుకోండి, తర్వాత కేయూ పెట్టుకోండి, తర్వాత టీయూ తెలంగాణ పెట్టుకోండి, తర్వాత ఎంజీయూ లేదా పాలమూరు పియూ ఇది పెట్టుకోండి. సో తర్వాత శాతవాహన యూనివర్సిటీ పెట్టుకోండి ఓకేనా. సో ఇవైతే మెయిన్ యూనివర్సిటీస్. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఓయూనే రావాలి. బై మిస్టేక్లో ఓయూ మిస్ అయితే మాత్రం కేయూ రావాలి. వరంగల్ కేయూ ఇది ఎక్సలెంట్ ఉంటుంది. ఓయూ ప్లస్ కేయూ ఎక్కడ వచ్చినా నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి ఇక తెలంగాణ యూనివర్సిటీ టాప్ 3 అంటారు నార్మల్గా మన స్టూడెంట్స్. సో టాప్ 3 తెలంగాణ. ఇక తర్వాత ఎంజీయూ లేదంటే పాలమూరు, తర్వాత శాతవాహన యూనివర్సిటీస్ ఉంటాయి. సో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఉస్మానియా యూనివర్సిటీనే. మెయిన్ ఆర్ సబ్ క్యాంపస్ హైదరాబాద్లో ఉంటారు, సెంట్రల్ సిటీలో ఉంటారు, బాగుంటుంది ఎడ్యుకేషన్ కూడా, అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో అట్లా ఉంటుంది ఓకేనా. వరంగల్ ఒకవేళ ఓయూ మిస్ అయినా నో ప్రాబ్లం. కేయూ కూడా టాప్ 2 ఎక్సలెంట్ ఉంటుంది. ఒకసారి కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళండి, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. కాకతీయ యూనివర్సిటీ కూడా బాగానే ఉంటుంది. టాప్ 1, టాప్ 2 ఈ రెండిట్లలో రానికి మీరు ట్రై చేయండి అన్ని పేసెస్. ఇప్పుడు మీకు చెప్పిన కదా. సో ఏదో ఒక యూనివర్సిటీ అంటే 1000 ర్యాంక్ వచ్చినా 2000 ర్యాంక్ వచ్చినా రానికి ఛాన్స్ ఉంటుంది లాస్ట్ పేజ్ దాకా ట్రై చేస్తే. కానీ కొంచెం 100లలో ర్యాంక్ వచ్చిన వాళ్ళు కొన్ని అంటే 500, 600, 700, 100, 1000 బిలో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మాత్రం ఓయూ, కేయూ, టీయూ ఈ మూడిట్లలోనే ఉంటుంది. ఓయూ కష్టం కానీ కాకతీయ కానీ తెలంగాణ కానీ వస్తుంది ఓకేనా. సో అంతే. నెక్స్ట్ వచ్చేసి మిగిలిన సబ్జెక్ట్స్ కూడా చేస్తా ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఫస్ట్ అయితే ఇది ఎంఏ చేస్తున్నా. ఎంఏ ఇంగ్లీష్ అంటే మిగిలిన ఎంఏలో ఉన్న కోర్సెస్ కూడా ఇట్నే ఉంటాయి. సో అది అర్థం చేసుకోవాలి మీరైతే.